సో ఆల్రైట్ గైస్. సో టీఎస్ ఎంసెట్ 2024 వాళ్ళకి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, సో ఎవరికైతే సీట్ రాలేదని చాలామంది బాధపడతారు. చాలామంది మెసేజ్ చేశారు, మాకు ఫోర్త్ ప్లేస్ కావాలి అన్న, మాకు ఫోర్త్ ప్లేస్ కావాలి, ఎందుకంటే చాలామందికి సీట్ రాలేదు కదా. సో ద గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ అయితే జేఎన్టీ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, చాలా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా. సో ఆ జేఎన్టీ వాళ్ళు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే, జేఎన్టీ గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని సీట్ మిగిలిపోయినాయి. సో వాటికి వాళ్ళు స్పాట్ అడ్మిషన్ పెడతారు. సో వాళ్ళు స్పాట్ అడ్మిషన్ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఒకవేళ ఇక్కడ చూసినట్టయితే మనకి జేఎన్టీ హైదరాబాద్ ఇక్కడ నేను డేట్ చెప్తాను, సో నోట్ చేసుకుని మీరు. సో మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలని చూజ్ చేసుకోండి. జేఎన్టీహెచ్ హైదరాబాద్లో జేఎన్టీ కూర్పల్లి మెయిన్ క్యాంపస్ ఉంది, అందులో 30కి ఉందన్నమాట. 38/2024 ఉంది. సో స్పాట్ అడ్మిషన్ అనేది. సో అక్కడ మీరు వెళ్ళొచ్చు. తర్వాత జేఎన్టీ సుల్తాన్పూర్లో ఉంది, అదే రోజు 38/2024. అటెనే వెళ్ళాలి, ఇది ఇటైనా వెళ్ళాలి. సో ట్రై చేయండి. జేఎన్టీ సుల్తాన్పూర్, జేఎన్టీ హైదరాబాద్ క్యాంపస్. తర్వాత జేఎన్టీ జగిత్యాల. జేఎన్టీ జగిత్యాల స్పాట్ అడ్మిషన్ డేట్ వచ్చేసి 31/8/2024. తర్వాత జేఎన్టీ మంత్ అని ఉంది. సో జేఎన్టీ మంత్ కూడా సేమ్ 31/8/2024. తర్వాత జేఎన్టీ వనపర్తి. సో జేఎన్టీ వనపర్తికి వచ్చేసి సెప్టెంబర్ 2కి ఉంది. సో వెళ్ళండి, సెప్టెంబర్ 2. తర్వాత జేఎన్టీ పాలేరు కూడా సేమ్ సెప్టెంబర్ 2కే ఉంది. తర్వాత జేఎన్టీ మహబాద్ కొత్త అయినాయిగా, జేఎన్టీ పాలేరు, జేఎన్టీ మహబాద్ కొత్త అయినాయి. జేఎన్టీ వనపర్తి లాస్ట్ ఇయర్ అయింది. సో జేఎన్టీ మహబాద్లో కూడా సేమ్ 2/9/2024 సెప్టెంబర్ 2కి ఉంది. సో ఇవి అన్ని డేట్స్ ఉన్నాయి. ఒకసారి నోట్ అవుట్ చేసుకొని సేవ్ చేసుకోండి ఈ డేట్స్ అని. సో మీకు ఎవరైతే సీట్ రాలేదో, లేదా యావరేజ్ కాలేజ్ సీట్ వచ్చింది, నాకు కొద్ది సీట్ క్యాన్సిల్ చేసుకుర్రో, మీకు స్పాట్ అడ్మిషన్ కావాలంటే మీరు వెళ్ళిపోవచ్చు. స్పాట్ అడ్మిషన్ కాదు, స్కాలర్షిప్ రాదు. ఇంకా స్పాట్ అడ్మిషన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ వచ్చి మీరు మెసేజ్ చేసి నేను మొత్తం పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను.